హాయ్ ఫ్రెండ్స్, జ్యేష్ఠ మాసం అయిపోయింది. ఇంకా ఆషాఢంలోకి వచ్చాం. ఈ ఆషాఢంలో ఏ ఏ పూజలు చేయాలో ఇప్పుడు చూద్దామన్నమాట. తెలుగు పంచాంగం ప్రకారం 4వ మాసం అయిన ఆషాఢం చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఒక్కో నెలలో ఒకటో రెండో పండగలు, కొన్ని విశేష తిథులు ఉంటాయేమో, కానీ ఆషాఢంలో మాత్రం నెలంతా విశేషాలే, ప్రతిరోజు ఉత్సవమే. ఇలాంటి ఆషాఢ మాసంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదో తెలుసుకుందాం ఇప్పుడు. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల పేర్లు సాధారణంగా ఆ మాసంలో వచ్చే పూర్ణిమ తిథి రోజున ఉండే నక్షత్రం ఆధారంగా ఏర్పడతాయంట. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలమే ఆషాఢ. శుభకార్యాలు నిషిద్ధం. ఆషాఢంలో శుభకార్యాలు నిషిద్ధం అంటారు. అందుకే ఈ మాసంలో వివాహాలు, గోప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చెయ్యరు. అయితే ఆషాఢంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది. ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ గృహస్థునికి ధనధాన్యాలు, పశు సంపద, రత్నమాణిక్యాలు లభిస్తాయని మత్స్యపురాణం చెప్తుంది. శూన్యమాసం కాదు, శుచిమాసం. ఆషాఢంలో శుభకార్యాలు జరగవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. కానీ నిజానికి ఆషాఢం శుచిమాసం. పూర్వకాలంలో అందరి ఇళ్లలో ఎక్కువగా కంచు, ఇత్తడి పాత్రలు ఉండేవి. ఆషాఢంలో వీటన్నిటినీ శుభ్రపరుచుకునే ఆచారం అందరూ పాటించేవారు. అలాగే వెండి, బంగారం వంటి ఆభరణాలను కూడా ఈ మాసంలోనే మెరుగు పెట్టించుకోవటం, శుభ్రపరచుకోవటం వంటివి చేసుకునేవారు. సంధి మాసం. వేసవికాలం పోయి వర్షాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే మాసాన్ని సంధి మాసం అని కూడా అంటారు. వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా క్రిమికీటకాలు విజృంభిస్తాయి, అంటురోగాలు ప్రబలుతాయి, చర్మ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కోసం గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం వచ్చింది. మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా అంటురోగాలు వచ్చే ఈ కాలంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మికతకు అనువైన మాసం. ఆషాఢంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఆషాఢం పవిత్రమైన మాసం. ఆషాఢ మాసంలో నెలంతా బోనాలతో ఊరు వాడ సందడిగా ఉంటుంది. ఈ నెల రోజులు గ్రామదేవతల పేరుతో వెలిసిన అమ్మవారికి పొంగళ్ళు పెట్టడం, బోనాలు సమర్పించటం, మొక్కులు తీర్చుకోవటం వంటి వాటితో ఊరంతా కళకళలాడుతూ ఉంటుంది. అమ్మవారిని తమ ఇంటికి ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమలతో అమ్మవారికి చీరెలు, సారెలు సమర్పిస్తారన్నమాట. ఆషాఢ మాసంలోని పర్వదినాలు. ఆషాఢం పెడుతూనే వచ్చే అతిపెద్ద పండుగ పూరి జగన్నాథుని రథయాత్ర. మోక్షద్వారాలకు మార్గాన్ని సుగమం చేసే ఈ పూరి జగన్నాథుని రథయాత్ర చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అలాగే వారాహి గుప్త నవరాత్రులు కూడా ఆషాఢ మాసం పెడుతూనే ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ధ షష్ఠి రోజు స్కంద వ్రతం పేరుతో సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తే అవివాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుంది. సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది. ఆషాఢ శుద్ధ సప్తమిని భానుసప్తమిగా జరుపుకుంటాం. ఈరోజు రాత్రి పగలు సరిసమానంగా ఉంటాయి. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశి విశేషమైన పర్వదినం. దీన్నే తొలేకాదశి అని, శయనేకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో జారుకుంటాడని అంటారు. అందుకే ఈ ఏకాదశి శయనేకాదశి అని అంటారు. మఠాధిపతులు, గురువులు, సాధులు చతుర్మాస వ్రత దీక్షను ప్రారంభిస్తారు. 4 నెలల పాటు సాగే ఈ చతుర్మాస దీక్ష తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ముగుస్తుంది. ఆషాఢ పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి రోజే భూలక్ష్మి అంశంతో గోదాదేవి ఆవిర్భవించింది. ఈ రోజు శ్రీ వైష్ణవులందరూ గోదాదేవిని ఆండాళ్గా ఆరాధించి ఈ జగన్మాత రచించిన పశురాలను భక్తితో పారాయణం చేస్తారు. ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని జరుపుకుంటారు. శ్రీమన్నారాయణి స్వరూపమైన వ్యాస భగవానుని జన్మదినమైన ఈ రోజున గురు పూజ పేరుతో గురువులను ఆరాధించడం ఆనవాయితీ. ఆషాఢ బహుళ సప్తమి భోగ సప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు చెట్లు, చేమలను పూజించటం, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ పంట పొలాల్లో జాతరలు నిర్వహిస్తారు. ఆషాఢ బహుళ ఏకాదశి కామ ఏకాదశిగా జరుపుకుంటారు. కామము అంటే కోరిక. ఇహలోక కోరికలను తీర్చి మోక్షం అనే శాశ్వత కోరికను తీర్చమని కోరుకుంటూ అమ్మవారిని ఈరోజు విశేషంగా ఆరాధిస్తారు. ఇన్ని గొప్ప ఆధ్యాత్మిక విశేషాలున్న ఆషాఢ మాసంలో దేవి దేవతలు, గురువులను ఆరాధిద్దాం. ఇదండి ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.